నమస్కారం, శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నర్మెట్లో రైతు మహోత్సవానికి తరలి రావాలని మంత్రి తుమ్మల పిలుపు. సీఎం చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ వేడుక. అగ్రహారం అంజన్న ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి. ఆలయ ఆవరణలో మార్బుల్ ఫ్లోరింగ్ పనులను పర్యవేక్షించిన కలెక్టర్ కరీమా అగర్వాల్. రైతుల సమస్యలపై ఉధృత పోరాటానికి పిలుపు. రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తీవ్ర విమర్శ. ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు నర్మెట్లో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో రైతు మహోత్సవం నిర్వహించబడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉమ్మడి కరీంనగర్ ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహోత్సవంలో వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక రంగాలకు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయబడతాయి. బ్యాంకులు, ఎఫ్పిఓలు, స్టార్టప్లు, ప్రైవేట్ కంపెనీలు తమ ప్రదర్శనలతో ప్రజలకు కొత్త అవకాశాలను పరిచయం చేయనున్నారు. అలాగే అధికారులు, శాస్త్రవేత్తలతో రైతులకు ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. ముఖ్యంగా 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నర్మెట్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం జరుగుతోందని, ఇదే సందర్భంగా రైతు భరోసా నిధులు విడుదల కూడా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆదర్శ రైతులు, రైతు బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. రైతాంగ సోదరి మండలందరికీ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉగాది నుండి జరుగుతున్నటువంటి రైతు మహోత్సవంలో సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నెరమెట్ట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సందర్భంగా ఈ రాష్ట్ర రైతాంగానికి సాంకేతికపరమైనటువంటి అవగాహన, వ్యవసాయంలో నూతన పద్ధతులు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద అవగాహన సదస్సులతో పాటు రైతుల యొక్క సందేహాలకి సమాధానాలతో పాటు అన్ని రకాల వ్యవసాయ పనిముట్ల యొక్క ప్రదర్శన, అదేవిధంగా అనుబంధ రంగాలైనటువంటి పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి స్టాల్స్ సుమారు 150 స్టాల్స్ని వ్యవసాయ శాఖ ఆనాడు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి 20, 21, 22 తారీఖుల్లో రాష్ట్ర రైతాంగం మొత్తం సిద్దిపేట జిల్లా నరిమెట్టకి విచ్చేసి ఈ రైతు ప్రదర్శనని, ఈ రైతు మహోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర రైతాంగాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, దాంతో పాటు రిఫైనరీ కూడా శంకుస్థాపన, ఈ రకమైనటువంటి వ్యవసాయ కార్యక్రమాలతో పాటు రైతు భరోసా 9,000 కోట్లు ఒకే నెలలో విడుదల చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఆ రోజు వేదిక మీద నుంచి 70 లక్షల మంది రైతులకి రైతు భరోసా నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క రైతు పండగకి, రైతు మహోత్సవానికి రైతుల యొక్క భరోసా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని అభినందించడానికి రైతాంగం అందరూ కూడా ఆ మహాసభకు రమ్మాల్సిందిగా వ్యవసాయ శాఖ పరంగా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు. మహమ్మద్ ప్రవక్త బోధనలు చాలా విలువైనవని మరియు మానవ శ్రేయస్సుకి ఉపకరిస్తాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అల్ఫోర్సా నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విఎన్ఆర్ ఫౌండేషన్ ఆరంభం నాటి నుండి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని, ప్రవక్త యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని, సమాజ శ్రేయస్సుకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ శాంతికి ప్రతీకైన రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ గారు, పలువురు ముస్లిం మత పెద్దలు, మైనార్టీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. अपने फजल से, अपने कर्म से, अपने बीत के सदक़े में अल्लाह हमारी नमाजों और हमारी करीमनगर शहर को तरक्की और उर्वत अता
మరి ఇది రంజాన్ సీజన్. ఈ సీజన్ వచ్చిందంటేనే ఇఫ్తార్ పార్టీలు, తర్వాత అన్ని కులాలు మతాలు కలిసికట్టుగా మరి ఎలా అయితే హిందూ సంప్రదాయంలో మరి అందరు కలిసి ఒక మంచి ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఉంటాయి, అట్లాగే ఇక్కడ కూడా అట్లాగే రెండు మరి హిందువులైన ముస్లిమ్స్లైన ఈ రెండు కమ్యూనిటీల మధ్య స్నేహభావం పెంపొందించే విధంగా గత 30 సంవత్సరాల నుంచి అల్ఫోర్స్ విద్యా సంస్థల తరఫున ఇఫ్తార్ పార్టీ అరేంజ్ చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం కూడా ఇక్కడ కరీంనగర్ ఫంక్షన్ ప్యాలెస్లో మరి ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 మంది ముస్లిం పెద్దలందరినీ మా పేరెంట్స్ స్టాఫ్ వాళ్ళకి ఇక్కడ ఇఫ్తార్ అరేంజ్ చేయడం జరిగింది. మరి ఎప్పుడు కూడా మన దేశం ఇంకా మరి శాంతియుతంగా ముందుకు వెళ్ళాలంటే అందరినీ కలుపుకొని వెళ్తుండాలి. అందరి మనోభావాలకి మనం పెద్దపీట వేస్తుండాలి. అన్ని కులాలను కూడా అన్ని మతాలను కూడా మనం చేస్తుండాలి. ఎలా అయితే మరి ఇక్కడ మన భగవద్గీత హిందూలో చెప్తున్నారో, ఖురాన్, ఓకే, ఈ విధంగా అందరిలో సారాంశం ఒకటే, కలిసి ఉండండి, తర్వాత ఇతరులకు సహాయం చేయండి అనేది అన్ని మతాల యొక్క సారాంశం. మరి వాళ్ళ 30 రోజుల పాటు దీక్షలో చాలా కఠినంగా మరి అందరూ చేస్తూ అటు మెంటల్లీ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ అవ్వడం కాకుండా వాళ్ళ ప్రతి ప్రేయర్లో కూడా అందరము బాగుండాలి, అందరూ నేను బాగుండాలన్న విధంగా నడుస్తుంది. కాబట్టి మరి అది ఖురాన్ అయినా భగవద్గీత అయినా అందరి సారాంశం ఒకటే అయినప్పుడు మనం కలిసిమెలిసి ఉండడం అనేది అత్యవసరం. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా మరి పిల్లలు, తల్లిదండ్రులు, స్టాఫ్ అందరూ కలిసి హిందువులు, ముస్లింలు ఇలాంటి గెట్ టుగెదర్స్ ఈ సీజన్లో చేస్తున్నారు. तो अल्हम्दुलिल्लाह एक अच्छा महसूस होता है हम सबको कि एक गंगा जमनी तहज़ीब हमारे मुल्क की तहज़ीब हमें याद आती है, और यही चाहते हैं और हम भी यही चाहते हैं कि हमारा मुल्क अमन और सलामती का गहवारा बने रहें और तरक्की करे. और अल्हम्दुलिल्लाह आप बहुत सारा इल्म का काम करते हैं, इल्म के मुतालिक हमारे दीन में भी बहुत अहमियत है. तो आपके कई कॉलेजेस हैं, कई स्कूल्स हैं, आप उसको चलाते हैं और बच्चों के मुस्तकबिल को रोशन करते हैं. हम आपको इस मौके पर मुबारकबादी देते हैं और आपकी हम जो है सो तारीफ़ करते हैं कि अल्लाह ताला ने आपको खिदमत का मौका दिया, इल्म की खिदमत का मौका दिया, और रोज़ेदारों को दावत देने, रोज़ेदारों को इफ़्तार कराने का मौका दिया. ये सबको नहीं मिलता. खुश नसीब लोग हैं जो रोज़ेदारों को इफ़्तार कराते हैं. अल्लाह ताला ने आपको रोज़ेदारों को इफ़्तार कराने का मौका दिया. ये आपकी खुश नसीबी है. मैं आपको दिल की गहराइयों से मुबारकबाद देता हूँ. और मैं सबको రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఓసీ జేఏసీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అన్నదాతలను విమర్శిస్తే ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ప్రజా సంక్షేమం పేరుతో పాలకులు మాటలకే పరిమితమై రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులు న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 28న కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ మైదానంలో 1,00,000 మందితో రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమరభేరి సభ నిర్వహించినట్టు తెలిపారు. సభ ఏర్పాటుపై జరిగిన సన్నాహక సమావేశంలో వివిధ రైతు ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు భరోసా నిధులు సమయానికి విడుదల చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, కౌలు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని, రైతు బీమా పయ్యవ పరిమితి పెంపుతో పాటు పెన్షన్, ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. ఓసీజేఏసీ రైతు ప్రజా సంఘాలు మరియు అన్ని రెడ్డి ఐక్యవేదిక సంఘాలు అన్ని కుల సంఘాలతోని ఈరోజు ఒక రైతు ప్రజా సంఘాల తరఫున ఓసీజేఏసీ తరఫున కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 20న నిర్వహించాలన్నటువంటి రైతుల మహాగర్జన సమరభేరి సభకు విజయవంతం చేయాలని చెప్పి ఇక్కడ సన్నాహక సమావేశం నిర్వహించిన వివిధ జిల్లాల నాయకులతో కలిసి, ముఖ్యంగా రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లోపల పూర్తిగా నాన్సివేత ధోరణి అవలంబిస్తుంది. కౌలు రైతులకు హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాళ్ళ పార్టీ ఇప్పుడు వచ్చినటువంటి అధికార పార్టీ ప్రభుత్వం ఆ కౌలు రైతుల ఊసెత్తలేదు. కనీసం వాళ్ళ గురించి ఈ 2.5 సంవత్సరాలు దాటింది, 3 సంవత్సరాల్లో ఎంటర్ అవుతుంది ప్రభుత్వం, ఇప్పటి వరకు దాటి లేదు. అన్ని రకాల ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం కేవలం సన్న రకాలకి మాత్రమే అడపాదడప 500 రూపాయలు కూడా అడపాదడప ఇస్తుంది. మేమేమంటున్నాం, మీరు ఇచ్చిన హామీ ప్రకారం సన్న వడ్లతో పాటు దొడ్డి రకం వడ్లకు కూడా 500 బోనస్ కల్పించి, అది కూడా పంట కొనుగోలు కేంద్రంలో ఇతర ఆ ధాన్యంతో పాటు ఈ పైసలు కూడా రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఏదైతే యూరియా నిల్వలు ఇప్పుడు కుంటి సాకులు చెప్పడం కాదు,
ఒకసారి గ్రామాన్ని యూనిట్ అంటారు, ఒకసారి మండలాన్ని యూనిట్ అంటారు, ఒకసారి జిల్లా యూనిట్ అంటారు. తీరా చూస్తే ఏంటంటే ఒక బ్లాక్ మార్కెట్ దందాకు తెరలిపోయే విధంగా ఇప్పుడు ఏదో యుద్ధం వచ్చిందని చెప్పి ఇప్పుడే ఓ రకంగా వారు తలపెట్టిన రైతు మహాగర్జన సభను కని విని ఎరగని రీతిలో అనుకున్న దానికంటే ఎక్కువ రైతులను సమీకరించి మహిళా రైతులను అన్ని వర్గాలను అన్ని కులాలను వ్యవసాయం చేసే ప్రతి వ్యక్తిని ఇందులో పాల్గొనే విధంగా గ్రామాన తిరిగి ఈ సభను విజయవంతం చేయడానికి అందరం కూడా సహకరించి అందరం కూడా ఆ సభను విజయవంతానికి కృషి చేస్తాం. రైతులకు ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. రైతు బంధు, రైతు భరోసా వెంటనే విడుదల చేసి యాపుల్లో కాకుండా షాపుల్లో యూరియా దొరికే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైనదని తిమ్మాపూర్ మాజీ జెడ్పీటీ సభ్యులు ఉల్లింగల పద్మ ఏకానందం అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో ముస్లిం సోదరులకు తోఫాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైందని అన్నారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉల్లింగల సేవా ట్రస్ట్ డైరెక్టర్ ఉల్లింగల నవీన్, నాయకులు అడిచర సత్యం, ఎడ్ల అంజిరెడ్డి, నేదునూరి గంగాజం, బండారి కుమారస్వామి, కల్లేపల్లి శ్రీనివాస్, మడుపు శ్రీనివాస్ రెడ్డి, ఎండి రిజ్వాన్, అబ్దుల్లా తదితరులున్నారు. అతీతంగా జరిగే ఈ పండుగ మీదైనప్పుడు కూడా ముస్లిమ్స్ అయినప్పుడు కూడా అందరూ కూడా హిందువులు ఒక దగ్గర తీసుకొచ్చి మీకు ఇఫ్తార్ విందించి మీతో కలిసి అలయబలయ తీసుకొని మీకు శుభాకాంక్షలు చెప్పే సంస్కృతి మన భారతదేశంలో ఉంది. ఇతర దేశాల్లో ముస్లిమ్సే ఉన్నారు, కానీ ఈ భారతదేశంలో ముస్లిమ్స్, క్రైస్తవులు అన్ని రకాలు ఉన్నప్పుడు కూడా మీకు అందరు శుభాకాంక్షలు చెప్తారు. మరి రంజాన్ పండుగ సందర్భంగా ఇచ్చేటి పెద్ద గొప్ప ఏం కాదు, కానీ ఎప్పటికి ఇస్తున్నాం కాబట్టి మరి ఈసారి కూడా ఇవ్వాలనే ఆలోచనతో మన విగ్రహం కానీ, విగ్రహం కానీ, లడ్డు కానీ, సత్యం, మా శ్రీనివాస్ రెడ్డి, మన వాడు, మన అంజన్ అందరూ కూడా ఇంటి ముందుండి ఇవ్వాలన్న అంటే ఇచ్చేది చెప్పి చేస్తాం. ఇది పెద్దగా మీరు భావించద్దు. మాకు ఎప్పుడు सही सलामत रहना, हमारा की ईद मुबारक दे रहे, अच्छा सब अच्छा देख रहे, अच्छा बुरा वो सबको गरीबों को इंतजाम कर रहे. सर हम लोग हर साल ईद मुबारक दे रहे, गरीबों में मदद कर रहे. सर अच्छा रहना, हम लोग हर साल ऐसे ईद मुबारक देते रहना. हाँ हमेशा जरूर हमारे अल्लाह ताला ने सबको सही सलामत रखा. ఉల్లింగల ఇన్ఫో డెవలప్స్ వారి ఆధ్వర్యంలో ముస్లింలకు కానుకగా తోఫా ఇవ్వడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తుండే. కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి ఆ ప్రోగ్రాం లేదు, కానీ ఉల్లింగల ఏకానందం గారు ఆ ప్రోగ్రాంను కంటిన్యూ చేస్తున్నారు. మా మహాత్మానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ముస్లిం కుటుంబాలన్నింటికీ ఈరోజు పిలిచి వాళ్ళకు కానుకగా తోఫా ఇవ్వడం జరిగింది. ఇలా వారు చేస్తున్న ప్రోగ్రామ్స్లలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇలాగే వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయాలని, వాటికి మేమందరం సహకరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ముక్తపల్లిలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. మహిళలందరూ రోజంతా ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో శివసత్తుల పుణ్యకాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తెచ్చుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్, ఉప సర్పంచ్ పెంటా చంద్రయ్య, మాజీ ఉప సర్పంచ్ పారిపల్లి రాజిరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పూర్వీకుల నుండి గత ఉగాది ముందు మాసంలో పోచమ్మకు బోనాలు సమర్పించడం జరుగుతుంది. ప్రతి ఏటా ఘనంగా బోనాలు సమర్పించి ఈ గ్రామంలోని గొడ్డు గోద పాడి పంటలు సస్యశ్యామలంగా ఉండాలని ఈ అమ్మవారిని కోరుకుంటూ ప్రతి ఏటా ఉగాది ముందు మాసంలో బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటూ మా గ్రామం ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఇప్పుడు బోనాలు సమర్పించి అమ్మవారిని గొప్పగా ఘనంగా బోనాలు జరిపించినాము. ఈ పోషమ్మ ఆనవాయితీ కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి అదేవిధంగా మేము ఈరోజు ఘనంగా చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా బజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో బాల వికాస్ సమితి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నీటి ప్రాముఖ్యతను తెలియజేస్తూ నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. జలమే జగతికి మూలం, నీటిని కాపాడితే భవిష్యత్తు కాపాడినట్లే వంటి నినాదాలతో గ్రామ ప్రజలను చైతన్యపరిచారు. అనంతరం విద్యార్థులు నిర్వాహకులు కలిసి మానవహారం ఏర్పాటు చేసి నీటి పొదుపు అవసరాన్ని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా బాల వికాస ప్రతినిధులు మాట్లాడుతూ నీరు లేకుండా జీవం అసాధ్యమని, ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ఇంటి వద్ద ఇంకుడు గొంతులు నిర్మించడం ద్వారా వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, ఉప సర్పంచ్ లావణ్య, పాఠశాల హెచ్ఎం మమతా, శ్రీనివాస్, బాల వికాస ప్రతినిధులు అన్నామేరి, వట్టి సుజాత, వనిత, గాజు సుజాత తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కరీంనగర్ నగరంలోని 4వ డివిజన్ దుర్గేళ్లో గల శ్రీ మరకతలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 2 రోజులుగా శ్రీ విశ్వంభరి పీఠం భాగ్యనగర్ మాత్రంలో ఆలయంలో శ్రీ రుద్ర సహిత మహానవ చండీ యాగం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం రోజున శ్రీ మహాగణాధిపతి పూజతో ప్రారంభించి ఆవాహిత మంటప పూజలు, శ్రీ రుద్ర సహిత మహానవచండీ సప్తశక్తి యాగం, సువాసిని పూజ, కుమారి పూజలు, మహాపూర్ణాహుతిలో చండీయాగం పూర్తయినట్లు ఋత్విక్లు తెలియజేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఋత్విక్ సన్మానము, తీర్థ ప్రసాద్ వితరణ, అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ నందాల తిరుపతి, మాజీ ఉప సర్పంచ్ సుంకిసాల సంపత్రావు, రామచంద్రం, ఆలయ అర్చకులు దేవరాజు, ప్రశాంత్ శర్మ, వర్గల్ దేవాలయ ప్రధాన అర్చకులు దేవరాజ ప్రవీణ్ శర్మ, దేవాలయ కమిటీ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి యాగం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాక్షసులతో అమ్మవారు కొన్ని వేల సంవత్సరాలు ఉంటూ ద్వితీయ అధ్యాయం ప్రారంభం చేసుకున్నాడు. కరీంనగర్ పవిత్ర రంజాన్ సందర్భంగా నగరంలోని 21వ డివిజన్లో 100 మందికి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వరాల నరసింగం, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద మైనార్టీల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ముస్లిం నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సహా సంబంధిత మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. డివిజన్ సోదరి మనులకు సోదరుల అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ పర్వదిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పేద మహిళలకు రంజాన్ తోపే ఇవ్వబడుతుంది. అందులో భాగంగా 21 డివిజన్ పరిధిలో
మాకు తోపియా తక్కువ వచ్చినవి తక్కువ రావడం జరిగింది. అందుకు వెంటనే మేము స్థానిక పట్టణ బీసీఎల్ అధ్యక్షులు బోన్ల సేన గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి పేద మహిళలందరికీ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 100 తోపియా ఈరోజు పంచడం జరిగింది. తోఫా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేద ప్రజల పక్షాన ఉంటుంది. రేవంత్ రెడ్డి సర్కార్ ముస్లింలకు ప్రత్యేకంగా అనేక పథకాలు చేపట్టిండు. ముస్లిం ఎవరైతే పేద మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కుట్టుమిషన్ ఇచ్చేందుకు కూడా ఇప్పుడు గవర్నమెంట్ శాంక్షన్ చేసి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అన్ని ఎటువంటి పథకమైనా ఈ 21 డివిజన్ పరిధిలో ముస్లింలకు అందేందుకు నేను మరి బోన్ల సేన శాఖతో మీ ఇద్దరం కలిసి పేద ముస్లింకు ఏ ఆపద వచ్చినా ఏదైనా మేము సదా ఎప్పుడు వాళ్ళ వెంబడి ఉంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రతి ఒక్క ముస్లిం సోదరికి కాంగ్రెస్ పార్టీ పక్షాన బోన్ల సేన పక్షాన నా పక్షాన నేను బోనాల శ్రీను మన కార్పొరేటర్ వరాల నరసింహ అన్న అందరూ కలిసి మన ఇంద్రమ్మ పథకం కింద మన 21 డివిజన్లో మైనార్టీలకు పేదవాళ్ళ అందరికీ గిఫ్ట్ ఇవ్వబడినది రంజాన్ పండుగది. వీళ్ళందరూ మనకు మంచి చెడు ఏదైనా కానీ చూసుకుంటామని వరాల నరసింహ అన్న కార్పొరేటర్ గెలిచిన తర్వాత మా అందరికి మంచిగా చూసుకుంటారు. రాబోయే కాలంలో కూడా మాకు ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీని గిఫ్ట్ రేవంత్ రెడ్డి మన కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని మానేరు హక్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ కిడ్స్ ప్లే స్కూల్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం మంగళవారం రాత్రి పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన పాఠశాల యూకేజీ విద్యార్థులపై తరగతికి ప్రమోట్ చేస్తూ గ్రాడ్యుయేషన్ పట్టాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు రావాలని అన్నారు. విద్యార్థి దశలోనే లక్ష్య సిద్ధితో సాధన చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కరీంనగర్లో ఉన్నత విద్యకు దిక్సూచిలా మానేరు విద్యాసంస్థలు నిలుస్తుండడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు కాన్వికేషన్ తరహాలో గ్రాడ్యుయేషన్ పట్టాలను అందించడం సంతోషంగా ఉందన్నారు. మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మానేరు విద్యాసంస్థలు అన్నింటిలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ వేడుకలో ప్రముఖ వైద్యులు ఒల్లాల శ్రావణ్ కుమార్, మానేరు విద్యాసంస్థ డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో పాటు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. సంస్థల మార్గనిర్దేశకురాలు అనంతరెడ్డి గారు సార్ గారు నాకు మొదటి నుంచి వెళ్ళి ఒక 20 సంవత్సరాల నుంచి వెళ్ళి సుపరిచితులు. వారి యొక్క కృషి, పట్టుదల ఒక విద్యార్థులను తీర్చిదిద్ది ఒక దేశానికి ఒక మంచి విద్యార్థులను ఒక భావి భారత పౌరులను తయారు చేస్తున్నారు. మన కరీంనగర్లో మనకు అక్కడ మానేరు అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇక్కడ పద్మనగర్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది. ఇక్కడ మనకు తిగలగుట్టపల్లి దాకా తీసుకురావడం సంతోషం. లాస్ట్ టైం ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో కేంద్ర హోంశాఖ మంత్రి వాళ్ళ శ్రీ బండి సంజయ్ గారు రావడం జరిగింది. అలాగే మేము ఈ ప్రోగ్రాంలో అటెండ్ కావడం జరిగింది. ఇక్కడ మేము అప్పుడే చెప్పినాం సార్ మా ఏరియాకి వచ్చి పెడుతున్నారు, తప్పకుండా మీ ఇక్కడ మా విద్యార్థులందరికీ మంచి విద్యా బుద్ధులు మీ మేనేజ్మెంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది మన మానేరు అనేది. ఇన్ని సంవత్సరాలు ఈ పోటీ తత్వాన్ని తట్టుకున్నదంటే మంచి మేనేజ్మెంట్ మన అనంతరెడ్డి సార్ గారు ఉండడం వల్ల ఇంత మంచి కార్యక్రమాలు, ఒక సాంస్కృతిక సాంప్రదాయాలు, ఒక విద్య అనేది చదువు కాకుండా వ్యక్తిత్వ వికాసం పొందిన తర్వాత ఒక కన్వకేషన్ నిర్వహిస్తూ వాళ్ళు గుర్తిస్తూ ఇలాంటి కార్యక్రమం చేస్తారు. అంటే అక్కడ ఒక మెట్టు జీవితంలో కూడా దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ సర్వీస్. మరి అలాంటి ఆలోచన ఏదైతే ఉందో ఇక్కడే మన పిల్లలకు చిన్నప్పుడే ఈ యొక్క బాధ్యత, అంటే ఒక సెరమనీ, ఒక పండగలాగా, ఒక కన్వకేషన్ లాగా గ్రాడ్యుయేట్స్ డే, గ్రాడ్యుయేషన్ సెరమనీ అనేది మనం నిర్వహిస్తే పిల్లలకు ఒక ఉత్సాహం, ఒక ఆనందం కూడా. ఎందుకంటే ఇక్కడ మన స్కూల్ వ్యవస్థలో బొమ్మ వెంకన్న చేసిన సేవలు మరువురానివని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్గం ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ అన్నారు.
మాజీ శాసనసభ సభ్యులు స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర 7వ వర్ధంతి సందర్భంగా బుధవారం బొమ్మకల్లోని మున్నూరు కాపు వసతి గృహంలో బొమ్మ వెంకన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చల్లా హరిశంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులను ఒక తాటిపైకి తీసుకొచ్చిన ఘనత బొమ్మ వెంకన్నకు దక్కుతుందని, మున్నూరు కాపులందరూ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు బొమ్మ వెంకన్న చేసిన సేవలు మరువురానివని వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి సత్యనేని శ్రీనివాస్, కుల బాంధవులు పాల్గొన్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్ గుండెటి రాము, అతని సహచరుడు జక్కని వేణును అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా గుండెటి రాము గతంలో వేములవాడ SHOగా పనిచేసిన సమయంలో ఒక బెల్లం వ్యాపారి నుండి అక్రమంగా లంచాలు స్వీకరించినట్లు బయటపడింది. ఈ లావాదేవీలు 2022 నుంచి 2024 వరకు జక్కని వేణు ద్వారా కొనసాగినట్లు గుర్తించారు. తర్వాత ఈ మొత్తాలను జక్కని వేణు తన బ్యాంక్ ఖాతాల నుంచి గుండెటి రాము అతని తండ్రి ఖాతాలకు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో అక్రమ డబ్బు మూలాన్ని దాచేందుకు బినామీ విధానాన్ని ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. గుండెటి రాము నివాసంలో నిర్వహించిన సోదాలు సుమారు 20 లక్షల లెక్కలు లేని నగదు లభించగా దానిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో అతను బినామీ వ్యక్తి ద్వారా లంచాలు స్వీకరించినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కరీంనగర్లోని ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. గుండేటి రాము, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, కరీంనగర్ రూరల్ SHO. ఇతను వెమ్నవాడగా పనిచేస్తున్నాడు. 2019 నుండి 2024 ఫిబ్రవరి వరకు పనిచేస్తున్న సమయంలో అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర నుండి మామూలు వసూలు చేసుకోవడానికి ఆయన దోస్త్ అయిన ఫ్రెండ్షిప్ అయిన జక్కని వేణు, స్కూల్ టీచర్, ఇతని యొక్క మొబైల్ UPI ట్రాన్సాక్షన్ కోసం అతని యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం దగ్గర నుండి నెల మామూలు లంచాలు తీసుకోవడం మొదలుపెట్టింది. దీని యొక్క పిటిషను మా DG గారికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇవ్వడం జరిగిన దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అది నిజమని నిరూపణ అయిన తర్వాత పర్మిషన్ తీసుకొని నిన్నటి రోజున కేసు చేసి సాయంత్రం రాత్రి 8:20 గుండేటి రామును మరియు జక్కని వేణుని వాళ్ళ యొక్క రెసిడెన్స్లో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత గుండెటి రాము యొక్క హౌస్ మొత్తం సోదా చేయగా అతని ఇంట్లో 20 లక్షల రూపాయలు క్యాష్ దొరకడం జరిగింది. ఆ యొక్క క్యాష్ ఎక్కడదని చెప్పేసి అడగగా అతను ఎటువంటి సమాచారం ఇవ్వలేకపోయినాడు. ఆ క్యాష్ సీజ్ చేసి అతన్ని అదుపులో తీసుకొని ఈరోజు రిమాండ్ చేస్తారు. మండల కేంద్రంలోని వాణినికేతన హైస్కూల్లో ముందస్తు ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ఆవరణలో బుధవారం ఉగాది పచ్చడి తయారు చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తుమ్మకూడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉగా అంటే నక్షత్రగామం, ఆది అంటే మొదలు అన్నారు. వసంత ఋతువు ఆరంభం అవుతుండటంతో చెట్లు చిగురుస్తాయని పేర్కొన్నారు. షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిలాగా ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్ట సుఖాలు ఉంటాయని వాటిని సమానంగా స్వీకరించారన్నారు. గత సంవత్సరపు చేదు జ్ఞాపకాలను మర్చిపోయి కొత్త సంవత్సరంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తుమ్మకుంట శ్రీనిధి, ఉపాధ్యాయులు సుమంగళి, శోభారేఖ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, రేణుక, జలజ, శాంత, పద్మ, రేణుక, సునీత, స్వాతి, శ్రీనివాస్, రాజు, సంతోష్, తిరుపతి, రాజు, రమేష్లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నర్మెట్లో రైతు మహోత్సవానికి తరలి రావాలని మంత్రి తుమ్మల పిలుపు. సీఎం చేతుల మీదుగా ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ వేడుక. అగ్రహారం అంజన్న ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి. ఆలయ ఆవరణలో మార్బుల్ ఫ్లోరింగ్ పనులను పర్యవేక్షించిన కలెక్టర్ గరిమా అగర్వాల్. రైతుల సమస్యపై ఉధృత పోరాటానికి పిలుపు. రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తీవ్ర విమర్శ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేతా న్యూస్.